నాకు హామీ ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాట ఇచ్చాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి అలాగే తప్పదగిన లేరు. మా అమ్మగారు రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడడానికి సిద్ధమే. థ్యాంక్ యూ. చచ్చిపోతున్నాము. అయితే మంచిదే కదండి, అందరికి మంచి జరిగితే మంచిదే కదా. ఊళ్ళో అందరికి మంచి జరగాలి. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. అవన్నీ కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో మీకు తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్లో ఆ రోజులోనే హైదరాబాద్లో పెట్టుండొచ్చు, ఆయన ఎందుకు తిరుపతిలో పెట్టాడని, జనాలు అభివృద్ధి చెందాలి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని. ఈరోజు ఎవరో దాన్ని నాన్నగారి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. కెమెరా డౌన్ చేయండి, ఫ్రంట్ ఉన్నది. మీకు కూడా తెలుసండి. సాయంత్రం ప్రెస్ మీట్ ఉందా? అనేది కొంచెం మా లోకల్ అంటే సిపి గారితో ఏం డిస్కస్ చేసినా అది డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మనోజ్ మీరు స్టేట్మెంట్లు ఇస్తారా, దాడులు కూడా చేస్తారు మీ ఫ్యామిలీ జర్నలిస్ట్? మీరే తెలియదు జరిగింది కదా మీ ఫ్యామిలీ, మీ డాడీ కొట్టిన దెబ్బలకు జర్నలిస్టులు హాస్పిటల్లో ఉన్నారు. దానిపైన నీ వివరణ ఏం చెప్పండి, మీ వివరణ చెప్పండి.